మహబూబ్ నగర్ బీఆర్ఎస్ నేతలు ప్రాజెక్టుల బాట పట్టారు. కృష్ణా భీమనదులపై కర్ణాటక ప్రభుత్వం నిర్మిస్తున్న ప్రాజెక్టులను రిజర్వాయర్లా పరిశీలించేందుకు మాజీ మంత్రులు లక్ష్మారెడ్డి, శ్రీనివాస్ గౌడ్, మాజీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ బయలుదేరారు. 90% పూర్తయిన పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పనులు ఎందుకు ముందుకు సాగట్లేదని శ్రీనివాస్ గౌడ్ ప్రశ్నించారు. పెండింగ్ లో ఉన్న 10% పనులు పూర్తయితే 60 టీఎంసీల నీరు వస్తుందన్నారు. మహబూబ్ నగర్ బీఆర్ఎస్ నేతలు ప్రాజెక్టుల బాట పట్టారు. కృష్ణా భీమా నదులపై కర్ణాటక ప్రభుత్వం నిర్మిస్తున్న ప్రాజెక్టులను రిజర్వాయర్లను పరిశీలించేందుకు మాజీ మంత్రులు లక్ష్మారెడ్డి, శ్రీనివాస్ గౌడ్, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు బయలుదేరారు. 90% పూర్తయిన పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పనులు ఎందుకు ముందుకు సాగట్లేదని శ్రీనివాస్ గౌడ్ ప్రశ్నించారు. పెండింగ్ లో ఉన్న 10% పనులు పూర్తయితే 60 టీఎంసీల నీరు వస్తుందన్నారు. గతంలో కూడా 15 రోజుల క్రితం కూడా మేము తుంగభద్రలో జరుగుతున్నటువంటి అక్రమాల గురించి, అక్రమంగా కర్ణాటక ఆంధ్రప్రదేశ్ నీళ్లు తీసుకుపోయేదాని మీద కర్ణాటకలకే పోయి గతంలో మహారాష్ట్రలో పోయి దెబ్బలు తినొచ్చారు చూడడానికి పోతే. కానీ మేము ఖచ్చితంగా ఎదుర్కొంటాం, దెబ్బలు తిన్నా సరే పర్లేదని చెప్పి అందరం కలిసి పోయినాం, ఎండగట్టినాం. ముగ్గురు ముఖ్యమంత్రులు మీటింగ్ పెట్టిన తర్వాత ఏం జరిగింది, ఎందుకు పనులు వేగవంతం అవుతున్నాయి, శ్రీశైలంకు రావాల్సిన నీళ్లలో కృష్ణా కన్నా ఎక్కువ నీళ్లు తుంగభద్ర నుంచి వస్తాయి. తుంగభద్రను మీరు కట్టుకుంటా పోయి అక్కడనే అడ్డుకట్టేస్తే శ్రీశైలం ఏమైపోవాలి, నాగార్జున సాగర్ ఏమైపోవాలి, పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టు ఏమైపోవాలి, కేఎల్ఏ ఏమైపోవాలి, భీమా, కోయిల్ సాగర్, నెట్టెంపాడు ఇవేమైపోవాలని చెప్పి నిలదీసినాం. మరి ఇప్పుడు కొంత ఆగింది. అంతకు ముందు మేమందరం కూడా 3 సంవత్సరాలుగా వస్తా ఉంది, 90% పనులు కంప్లీట్ అయినా పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టు ఎందుకు పనులు ముందుకు పోతలేవు, ఆ 10% పిలిచిన కాలువ టెండర్లు ఎందుకు రద్దు చేసిండ్రు, 10% కంప్లీట్ అయితే 10 లక్షల ఎకరాలకు ఇమ్మీడియట్ గా నీళ్లు వస్తాయి కదా, రెడీగా 60 టీఎంసీలు, దాదాపు 60 టీఎంసీల రిజర్వాయర్లు ఉన్నాయి కదా, పంపులు ఉన్నాయి, కాలువలు అయిపోయినాయి, టన్నల్ అయిపోయింది, పైప్ లైన్లు అయిపోయినాయి, రిజర్వాయర్ అన్ని కంప్లీట్ అయిన తర్వాత ఎందుకు ఆన్ చేస్తలేరు, పెట్టిన మోటార్ అని చెప్పి నిలదీసినాం. మరి ముఖ్యమంత్రి గారు వచ్చి 6 నెలల్లో కంప్లీట్ చేస్తామని చెప్పి మాట ఇవ్వడం జరిగింది. 6 నెలల గురించి మేము చూస్తాం. మరి ఆ ప్రాజెక్టు కంప్లీట్ అయినా మరి పైన నీళ్లు అడ్డుకోకపోతే ప్రశ్నార్థకం. గుండ్రేవుల దగ్గర ఆంధ్ర వాళ్ళు కాసుకొని కూర్చున్నారు మొత్తం నీళ్లు తీసుకుపోవడానికి.